మనకు యోగా అనగానే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనుకునే వాళ్ళకి పాద హస్తాసనం హస్త ఉత్తానాసనం బాగా ఉపకరిస్తాయి. బికాస్ ఆఫ్ ఈ బ్యాక్ స్ట్రెచ్ చేసినప్పుడు అప్పర్ బాడీ ఆఫ్ ద పార్ట్ కిందకు వంగినప్పుడు స్టమక్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్యాట్స్ అనేవి బాగా రెడ్యూస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏ పోస్చర్స్ చేసినా కూడా స్టార్టింగ్ పొజిషన్ అవసరం. ఒక పొజిషన్ చూపించుకున్నాక వెళ్ళాలి తప్ప అస్తవ్యస్తంగా వెళ్ళకూడదు. అలాగే ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా అదే పొజిషన్కి మళ్ళీ వచ్చి ఆగాలి తప్ప డైరెక్ట్గా వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వకూడదు. ఏ రోజు ఏం చేసుకుంటున్నా సదరు మనిషి అనేవాడి యొక్క ఆరోగ్యము, శ్వాసల యొక్క తీరు పైన ఎవరికి వారికి స్వీయ పరీక్షణ ఉండాలి. మీకు తెలియాలి. సెల్ఫ్ ఎగ్జామినింగ్ అంటారు. బోర్లా పడుకోండి. నాభిచాలన్ అంటే ఏంటమ్మా? నాభి భాగంకి వెరీ గుడ్. చేయండి. లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ చేయాలండి. లెఫ్ట్ అండ్ రైట్. వెరీ గుడ్. శ్రీదేవి కాలు దగ్గర పెట్టమ్మా. కాలు దగ్గర పెడితేనే పొట్ట పైన భారం పడుతుంది, దూరం పెడితే పడదు. మకరాసనం. వెరీ గుడ్. మడ లోపలికి హోల్డ్ చేయండి. వెరీ గుడ్. చూపు టువర్డ్స్ అప్. గుడ్ ఫర్ స్పైన్ కంప్లైంట్స్. భుజంగాసనం. హిరణ్య గర్భాయ నమః. వెరీ గుడ్. హెడ్ అప్. గుడ్ ఫర్ స్పైన్ కంప్లైంట్స్ ఆల్సో. కిడ్నీ కంప్లైంట్ ద బెస్ట్ సొల్యూషన్. బ్యాక్ పెయిన్ ద బెస్ట్ సొల్యూషన్. ఎవరు చేయకూడదమ్మా? హెర్నియా. నడునొప్పికి మంచిదేనమ్మా. హెర్నియా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బ్యాక్ ఏమి చెప్తున్నాం అలా ఉండిపోయి. హెర్నియా పీపుల్ ఎక్కువ ఉంటున్నారు ఇప్పుడు. ఈ బ్యాక్ బెండింగ్స్ ఎప్పుడు హెర్నియా చేయకూడదు. ఓన్లీ ముందుకు వంగే చేసుకోవచ్చు. రిలాక్స్. లేచి కూర్చొని పోండి. టైమ్ ఈజ్ ఓవర్.